హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 16 ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అంతర్రాష్ట్ర సంబంధాల గురించి పూర్తి వివరంగా మరియు లోతుగా విశ్లేషించబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. భారత సమాఖ్య వ్యవస్థ అనేది ఒక పెద్ద రథం అనుకుంటే, ఆ రథం విజయవంతంగా ముందుకు సాగాలంటే కేవలం కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలనే ఒక జతచక్రాలు సరిపోవు. రాష్ట్రాల మధ్య ఉండే సయోధ్య, సహకారం అనే మరో జతచక్రాలు కూడా అంతే బలంగా, అంతే సమన్వయంతో తిరగాలి. ఎందుకంటే నది జలాల పంపకం దగ్గర నుండి వస్తువుల స్వేచ్ఛా రవాణా వరకు ప్రతి చిన్న విషయంలోనూ రాష్ట్రాల మధ్య ఘర్షణలు తలెత్తితే అది దేశ ప్రగతి చక్రానికే బ్రేకులు వేసినట్టవుతుంది. ఈ సంక్లిష్టతను మన రాజ్యాంగ నిర్మాతలెప్పుడో ఊహించారు. అందుకే రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, వివాదాలను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించడానికి కొన్ని అద్భుతమైన యంత్రాంగాలను మన రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఈరోజు మన విశ్లేషణ మొత్తం వాటి గురించే. సరే, ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో మనం ఏ కీలకమైన అంశాలను లోతుగా చర్చించబోతున్నామో చూద్దాం. ముందుగా అత్యంత సున్నితమైన అంశం అంతర్రాష్ట్ర జల వివాదాలు. ఆ తరువాత సహకార సమాఖ్యవాదానికి ఆయువుపట్టులాంటి అంతర్రాష్ట్ర మండలి. మూడవది దేశ సమగ్రతకు పునాది వేసే ప్రజాచర్యలు, రికార్డులు. నాలుగవది భారతదేశాన్ని ఒకే ఆర్థిక మార్కెట్గా మార్చే అంతర్రాష్ట్ర వాణిజ్యం. ఐదవది ప్రాంతీయ సహకారం కోసం ఏర్పాటు చేసిన జోనల్ కౌన్సిల్స్. చివరిగా వీటన్నింటినీ కలిపి ఒక పవర్ఫుల్ రీక్యాప్ మరియు పరీక్ష వ్యూహం. గుర్తుంచుకోండి, ఈ అధ్యాయం యూపీఎస్సీ సివిల్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి అన్ని పోటీ పరీక్షలకు అత్యంత కీలకం. ప్రిలిమ్స్లో జోనల్ కౌన్సిల్స్కు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు, లేదా ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు వంటి ప్రత్యక్ష ప్రశ్నలు వస్తాయి. అదే మెయిన్స్లో సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడంలో అంతర్రాష్ట్ర మండలి పాత్రను విశ్లేషించండి వంటి విశ్లేషణాత్మక ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి ప్రతి అంశంలోని సూక్ష్మమైన తేడాలను కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి విశ్లేషిద్దాం. మనం మొదటి విభాగం అత్యంత సున్నితమైన, భావోద్వేగాలతో ముడిపడిన అంశం అంతర్రాష్ట్ర జల వివాదాలు. మన దేశంలో నదులను తల్లులుగా పూజిస్తాం. అవి మన జీవనాధారం. కాని అవే నదులు కొన్నిసార్లు రాష్ట్రాల మధ్య తీవ్రమైన వివాదాలకు, దశాబ్దాలపాటు కొనసాగే ఉద్రిక్తతలకు కారణమవుతాయి. ఈ సున్నితమైన సమస్యను భావోద్వేగాలకు కాకుండా కేవలం రాజ్యాంగబద్ధంగా, హేతుబద్ధంగా పరిష్కరించడానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఎలాంటి అద్భుతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారో ఇప్పుడు వివరంగా, లోతుగా చూద్దాం. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి రాజ్యాంగంలో పొందుపరిచిన మూల స్తంభం ఆర్టికల్ 262. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇది పార్లమెంటుకు సాధారణ చట్టాలు చేసే అధికారం లాంటిది కాదు. ఇదొక ప్రత్యేకమైన, అసాధారణమైన అధికారం. ఎందుకంటే ఈ ఆర్టికల్ ద్వారా పార్లమెంట్ అవసరమైతే న్యాయ వ్యవస్థ యొక్క అధికార పరిధిని కూడా నియంత్రించగలదు. అవును, మీరు విన్నది నిజమే. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అధికార పరిధిని కూడా ఈ విషయంలో పార్లమెంట్ పరిమితం చేయగలదు. అందుకే ఇది అత్యంత శక్తివంతమైన నిబంధనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఈ స్లైడ్ను చాలా నెమ్మదిగా, శ్రద్ధగా విశ్లేషిద్దాం. ఆర్టికల్ 262 పార్లమెంటుకు రెండు విస్పష్టమైన, శక్తివంతమైన అధికారాలను ఇస్తుంది. మొదటది క్లాజ్ 1. దీని ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించిన ఏవైనా వివాదాల పరిష్కారం కోసం పార్లమెంటు చట్టం ద్వారా ఒక యంత్రాంగాన్ని, అంటే ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. ఇది సమస్య పరిష్కారానికి ఒక ఆయుధాన్ని తయారుచేసే అధికారం లాంటిది. ఇక రెండవది క్లాజ్ 2, అత్యంత కీలకమైనది. దీని ప్రకారం పార్లమెంటు చేసే చట్టం ద్వారా ఈ జల వివాదాలపై, జాగ్రత్తగా వినండి, సుప్రీంకోర్టుతో సహా మరే ఇతర న్యాయస్థానానికి కూడా అధికార పరిధి లేకుండా చేయవచ్చు. ఇక్కడ మనం రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిని గమనించాలి. జల వివాదాలు కేవలం రెండు రాష్ట్రాల మధ్య హక్కులకు సంబంధించినవి కావు. అవి లక్షలాది రైతుల జీవనోపాధి, పరిశ్రమల భవిష్యత్తు మరియు మొత్తం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి సాంకేతిక, బహుముఖాంశాలను కేవలం చట్టపరమైన దృష్టితో చూస్తే న్యాయం జరగదు. ఎందుకంటే ఇందులో హైడ్రాలజీ, ఇంజనీరింగ్, వ్యవసాయం, పర్యావరణం వంటి ఎన్నో అంశాలు ఇమిడి ఉంటాయి. అందుకే ఈ రంగాలలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన నిపుణులతో కూడిన ట్రిబ్యునల్స్ ద్వారా వేగవంతమైన, ఆచరణాత్మక పరిష్కారాలు కనుగొనాలని వారు భావించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి, ఆచరణాత్మక పరిపాలనకు ఒక గొప్ప నిదర్శనం. ఆర్టికల్ 262 ఇచ్చిన అధికారంతో పార్లమెంటు 1956లో రెండు కీలక చట్టాలను రూపొందించింది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం ఒక అనాలజీతో అర్థం చేసుకుందాం. మొదటిది రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956. ఇది ఒక డాక్టర్ లాంటిది. అంటే ఇదొక నివారణ చర్య. నదుల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, వాటిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో సంబంధిత రాష్ట్రాలకు సలహాలిస్తుంది. దీని పాత్ర కేవలం సలహాపూర్వకమైనది మరియు ఇది రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకే ఏర్పాటు చేయబడుతుంది.
రెండవది ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. ఇదొక జడ్జి లాంటిది. అంటే ఇది సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించే యంత్రాంగం. రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి విచారణ జరిపి అంతిమ తీర్పుని ఇస్తుంది. ఒకటి నివారణైతే మరొకటి పరిష్కారం. ఇప్పుడు ఒక జల వివాద ట్రిబ్యునల్ ఎలా ఏర్పడుతుందో ఆ ప్రక్రియను స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదట ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివాదాన్ని నివేదిస్తుంది. రెండవ దశలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ట్రిబ్యునల్ను ఏర్పాటు చెయ్యదు. ముందుగా చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే సామరస్యపూర్వక పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత. ఆ చర్చలు విఫలమైతే మూడవ దశలో కేంద్రం ఒక యాడ్ హాక్, ఈ పదాన్ని గుర్తుంచుకోండి, యాడ్ హాక్ అంటే ఆ స్పెసిఫిక్ అయిన వివాదం కోసమే తాత్కాలికంగా ఏర్పాటు చేసే ట్రిబ్యునల్ను స్థాపిస్తుంది. ఇక నాలుగవ దశ అత్యంత ముఖ్యమైనది. ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు ఫైనల్ అండ్ బైండింగ్. ఈ రెండు పదాలు చాలా శక్తివంతమైనవి. ఫైనల్ అంటే దానిపై మరో అపీల్ ఉండదు. బైండింగ్ అంటే సంబంధిత రాష్ట్రాలు దానిని తప్పనిసరిగా పాటించి తీరాలి. ఈ తీర్పుకు సుప్రీంకోర్టు డిక్రీకి ఉన్నంత అధికారం, గౌరవం ఉంటాయి. ఇది ఎంత కీలకమైనదో మీరర్థం చేసుకోవాలి. ఈ పట్టికలో మన దేశ చరిత్రలో కొన్ని కీలకమైన ట్రిబ్యునల్లను చూడవచ్చు. ఉదాహరణకు కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్, కర్ణాటక మరియు తమిళనాడు మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న అత్యంత సున్నితమైన వివాదం. అలాగే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్, ఇది మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై తీర్పు ఇచ్చింది. అలాగే గోదావరి, నర్మదా, రావి, బియాస్ ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయి. ప్రిలిమ్స్ పరీక్షల దృష్ట్యా ఏ ట్రిబ్యునల్ ఏ నదికి సంబంధించింది, ఏ రాష్ట్రాల మధ్య వివాదం మరియు అది ఎప్పుడు ఏర్పడింది అనేది చాలా ముఖ్యం. వీటిపై తరచుగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి ఈ పట్టికను జాగ్రత్తగా అధ్యయనం చేసి నోట్స్ చేసుకోండి. ఓకే, జల వివాదాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మన రెండవ విభాగానికొద్దాం, అంతర్రాష్ట్ర మండలి. ఇది సహకార సమాఖ్యవాదం లేదా కోఆపరేటివ్ ఫెడరలిజం అనే అందమైన భావనకు ప్రాణం పోసే ఒక అత్యంత ముఖ్యమైన వేదిక. ఇంతకీ సహకార సమాఖ్యవాదం అంటే ఏమిటి? కేంద్ర, రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోకుండా, ఒకరికొకరు శత్రువులుగా కాకుండా దేశాభివృద్ధి అనే ఉమ్మడి లక్ష్యం కోసం భాగస్వాములుగా కలిసి పనిచేయడం. ఈ ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ఏర్పాటు చేసిన రాజ్యాంగబద్ధమైన సంస్థే ఈ మండలి. అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు గురించి ఆర్టికల్ 263 వివరిస్తుంది. ఇక్కడ ప్రజాప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావిస్తే అనే పదం చాలా ముఖ్యం. అంటే ఇది తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన సంస్థ కాదు, అవసరాన్ని బట్టి రాష్ట్రపతి ఏర్పాటు చేయవచ్చు. ఆసక్తికరమైన విషయమేమిటంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన దాదాపు 40 సంవత్సరాల వరకు ఒక శాశ్వత మండలిని ఏర్పాటు చేయలేదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసిన సర్కారియో కమిషన్ ఈ మండలి యొక్క ఆవశ్యకతను బలంగా సిఫార్సు చేసిన తర్వాతే విపి సింగ్ ప్రభుత్వం 1990లో మొదటిసారిగా ఒక శాశ్వత అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. ఇది పరీక్షల కోణంలో మీరు గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన ఫ్యాక్ట్. ఆర్టికల్ 263 ప్రకారం ఈ మండలికి 3 ప్రధాన విధులు ఉన్నాయి. వాటిని ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. ఏ. రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలపై విచారణ జరిపి సలహాలు ఇవ్వడం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా మధ్య సరిహద్దు వివాదం లాంటివి. బి. కేంద్రానికి రాష్ట్రాలకు ఉమ్మడి ఆసక్తి ఉన్న విషయాలపై దర్యాప్తు చేసి చర్చించడం. ఉదాహరణకు దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థల ఆధునీకరణ ఎలా చేపట్టాలి లేదా అంతర్గత భద్రతను ఎలా పటిష్టం చేయాలి వంటి అంశాలు. సి. విధానాలు మరియు చర్యల మెరుగైన సమన్వయం కోసం సిఫార్సులు చేయడం. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై చర్చించి ఒక ఉమ్మడి కార్యాచరణను రూపొందించడం. ఈ 3 విధుల ద్వారా ఈ మండలి ఒక చర్చా వేదికగా, సమస్యల పరిష్కారానికి మార్గంగా, విధానాల సమన్వయానికి కేంద్రంగా పనిచేస్తుంది. ఇది మెయిన్స్ విశ్లేషణకు అత్యంత కీలకమైన స్లైడ్. అంతర్రాష్ట్ర మండలికి సుప్రీంకోర్టుకు ఉన్న తేడాను ఈ అనాలజీతో అర్థం చేసుకుందాం. సుప్రీంకోర్టు ఒక రిఫరీ లాంటిది. ఆర్టికల్ 131 కింద ప్రభుత్వాల మధ్య కేవలం చట్టపరమైన వివాదాలను మాత్రమే విచారించి రాజ్యాంగం మరియు చట్టాల ప్రకారం ఖచ్చితమైన, కట్టుబడి ఉండాల్సిన బైండింగ్ తీర్పిస్తుంది. కాని అంతర్రాష్ట్ర మండలి ఒక కుటుంబ పెద్దలాంటిది. ఇది చట్టపరమైన, చట్టేతర అంటే రాజకీయ, పరిపాలనాపరమైన, భావోద్వేగాలతో కూడిన వివాదాలను కూడా చర్చించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం కేవలం సలహాపూర్వకమైన అడ్వైజరీ సిఫార్సులు చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు శిలాశాసనం లాంటిది, మండలి సిఫార్సు మార్గదర్శకం లాంటిది. అందుకే ఈ రెండూ ఒకదానికొకటి పోటీ కాదు, పూరకాలు. అవి భారత సమాఖ్య వ్యవస్థలోని 2 ముఖ్యమైన స్తంభాలు. ఇప్పుడు ఈ మండలి కూర్పును చూద్దాం. దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
ఇది దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దేశంలోని అత్యున్నత కార్యనిర్వాహక అధిపతి దీనికి నాయకత్వం వహిస్తున్నారు. సభ్యులుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాసనసభలున్న కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మిగతా కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు ఉంటారు. దీనివల్ల ఇది నిజమైన సమాఖ్య వేదికగా మారుతుంది. కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఒకే టేబుల్ వద్ద కూర్చుని దేశ సమస్యలపై చర్చించే అత్యున్నత వేదిక ఇది. వీరితో పాటు ప్రధానమంత్రి నామినేట్ చేసిన 6 కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. దీనికి సహాయంగా నిరంతర చర్చల కోసం కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ఒక స్టాండింగ్ కమిటీ మరియు పరిపాలనా వ్యవహారాల కోసం ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కూడా పనిచేస్తాయి. మన 3వ విభాగం ఒక రాష్ట్రం యొక్క పరిపాలన మరియు న్యాయపరమైన ఆదేశాలు దేశవ్యాప్తంగా గౌరవించబడేలా చూసే యంత్రాంగం గురించి వివరిస్తుంది. దీనినే రాజ్యాంగ పరిభాషలో ఫుల్ ఫేత్ అండ్ క్రెడిట్ క్లాజ్ అంటారు. ఇది లేకపోతే ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేక దేశంలా మారిపోతుంది. కాబట్టి ఇది దేశ సమగ్రతకు, పౌరుల సౌలభ్యానికి చాలా అవసరం. ఆర్టికల్ 261 ప్రకారం ఫుల్ ఫేత్ అండ్ క్రెడిట్ ఇవ్వాలి. దీని అర్థమేమిటి? ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. పబ్లిక్ యాక్ట్స్ అంటే రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలు, పబ్లిక్ రికార్డ్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్, జనన ధృవీకరణ పత్రాలు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు వంటి అధికారిక పత్రాలు, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే సివిల్ కోర్టులు ఇచ్చే తీర్పులు, అంటే ఒక రాష్ట్రంలో చట్టబద్ధంగా జారీ చేయబడిన ఏ పత్రమైనా, చట్టమైనా, తీర్పైనా దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు కూడా గౌరవించి గుర్తించాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన ఒక వివాహ ధృవీకరణ పత్రం కేరళలో కూడా చెల్లుబాటవుతుంది. ఇది పౌరుల హక్కులను దేశవ్యాప్తంగా పరిరక్షిస్తుంది మరియు పరిపాలనాతరమైన గందరగోళాన్ని నివారిస్తుంది. ఇక్కడొక అత్యంత కీలకమైన, పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైన వ్యత్యాసాన్ని గమనించాలి. ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ క్లాజ్ సివిల్ తీర్పులకు మాత్రమే పూర్తిగా వర్తిస్తుంది. అంటే ఒక ఆస్తి వివాదంలో హైదరాబాద్ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును చెన్నైలో కూడా నేరుగా అమలు చేయవచ్చు, మళ్లీ కొత్త కేసు వేయాల్సిన అవసరం లేదు. కాని ఈ నియమం క్రిమినల్ తీర్పులకు వర్తించదు. ఎందుకు? దీని వెనుక ఒక బలమైన కారణముంది. క్రిమినల్ చట్టాలు ప్రాదేశికమైనవి, టెరిటోరియల్. అంటే ఒక నేరం ఏ రాష్ట్రంలో జరిగిందో ఆ రాష్ట్ర చట్టాల ప్రకారమే శిక్ష విధించబడుతుంది. మహారాష్ట్రలో చేసిన నేరానికి ఆంధ్రప్రదేశ్ తన శిక్షాస్మృతిని అమలు చేయదు. ప్రతి రాష్ట్రానికి తన సొంత శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ఉంటుంది. అందుకే క్రిమినల్ చట్టాల అమలు ఆ రాష్ట్రానికే పరిమితం. ఈ కాన్సెప్ట్ను చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఇది ప్రిలిమ్స్లో ఒక ట్రిక్కీ క్వశ్చన్గా రావచ్చు. ఇప్పుడు మన 4వ విభాగానికొద్దాం. ఇది భారతదేశాన్ని ఒకే ఆర్థిక యూనిట్గా, ఒకే పెద్ద మార్కెట్గా మార్చడానికి ఉద్దేశించిన రాజ్యాంగ నిబంధనల గురించి వివరిస్తుంది. ఆర్టికల్స్ 301 నుండి 307 రాష్ట్రాల మధ్య ఉండే వాణిజ్య అవరోధాలను తొలగించి దేశ ఆర్థిక సమగ్రతకు రాజ్యాంగ పునాదిని అందిస్తాయి. ఆర్టికల్ 301 స్పష్టంగా మరియు గంభీరంగా ప్రకటిస్తుంది, భారతదేశ భూభాగమంతటా వాణిజ్యం, వ్యాపారం మరియు రవాణా స్వేచ్ఛగా ఉండాలి. దీని ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రాల మధ్య ఉండే భౌగోళిక సరిహద్దులను ఆర్థికపరంగా చెరిపివేయడం. అంటే తెలంగాణ నుండి తమిళనాడుకు ఒక లారీ వెళ్తుంటే అదొక దేశం నుండి మరో దేశానికి వెళ్తున్నట్లుగా కాకుండా ఒకే దేశంలో ఒక నగరం నుండి మరో నగరానికి వెళ్తున్నంత సులభంగా ఉండాలి. ఎలాంటి అనవసరమైన ట్యాక్సులు, ప్రవేశ పన్నులు, అడ్డంకులు ఉండకూడదు. ఇదే ఈ ఆర్టికల్ యొక్క ఆత్మ. ఇది ఇంటర్ స్టేట్ రాష్ట్రాల మధ్య వాణిజ్యానికే కాకుండా ఇంట్రాస్టేట్ రాష్ట్రం లోపల వాణిజ్యానికి కూడా వర్తిస్తుంది. అయితే ఆర్టికల్ 301లో పేర్కొన్న స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు, అపరిమితమైనది కాదు. దీనిపై కొన్ని సహేతుకమైన పరిమితులున్నాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఉదాహరణలతో సహా చూద్దాం. మొదట ఆర్టికల్ 302. ఇది పార్లమెంటుకు అధికారం ఇస్తుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంటు పరిమితులు విధించవచ్చు. ఉదాహరణకు దేశ భద్రత దృష్ట్యా కొన్ని రకాల ఆయుధాల రవాణాపై నిషేధం విధించడం. రెండవది ఆర్టికల్ 303. ఇది పార్లమెంటుపైనే ఒక పరిమితి. పార్లమెంటు వివక్ష చూపకూడదు. అంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రంపై ప్రాధాన్యత ఇవ్వకూడదు. కాని దీనికొక మినహాయింపు ఉంది. దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాల వంటి వస్తువుల కొరత ఏర్పడితే ఆ ప్రాంతానికి ఎక్కువ సరకులు పంపడానికి అనుమతించవచ్చు. మూడవది ఆర్టికల్ 304. ఇది రాష్ట్ర శాసనసభకు పరిమిత అధికారాన్నిస్తుంది. రాష్ట్రాలు కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. కాని 2 కీలకమైన షరతులున్నాయి. 1. అవి సహేతుకంగా ఉండాలి. 2. ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇది రాష్ట్రాలు ఏకపక్షంగా వ్యవహరించకుండా నిరోధిస్తుంది. చివరిగా ఆర్టికల్ 305. ఇది రాష్ట్ర గుత్తాధిపత్యానికి సంబంధించిన చట్టాలను పరిరక్షిస్తుంది.
ఉదాహరణకు ఒక రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడం. ఈ పరిమితులు మరియు వాటి షరతులు పరీక్షలకు చాలా ముఖ్యం. ఇక చివరిగా ఈ భాగంలో ఆర్టికల్ 307 వాణిజ్య స్వేచ్ఛకు సంబంధించిన ఈ నిబంధనలను పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి పార్లమెంటు ఒక ప్రత్యేక అధికారాన్ని నియమించవచ్చు అనేది చెబుతుంది. అమెరికాలో ఇంటర్స్టేట్ కామర్స్ కమిషన్ లాంటిదన్నమాట. అయితే ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటివరకు అటువంటి ప్రత్యేక అధికారం ఏదీ నియమించబడలేదు. బహుశా ఇప్పటికే ఉన్న న్యాయ వ్యవస్థ మరియు ఇతర పరిపాలన యంత్రాంగాలు ఈ విధులను నిర్వర్తిస్తున్నాయని ప్రత్యేక అధికారం అవసరం లేదని భావించి ఉండవచ్చు. ఇప్పుడు మన చివరి ముఖ్యమైన అంశం ప్రాంతీయ సహకారం కోసం రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను పెంపొందించడానికి ఏర్పాటు చేయబడిన జోనల్ కౌన్సిల్స్ లేదా ప్రాంతీయ మండళ్లు. ఇవి అంతర్రాష్ట్ర మండలికి భిన్నమైనవి, వాటి లక్ష్యాలు, నిర్మాణం కూడా వేరు. వాటి మధ్య ఉన్న తేడాను మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది ప్రిలిమ్స్లో పదే పదే అడిగే ప్రశ్న. దీన్ని మీ మనసులో ముద్రించుకోండి. జోనల్ కౌన్సిల్స్ రాజ్యాంగబద్ధమైనవి కావు. అవి కేవలం చట్టబద్ధమైనవి, స్టాట్యుటరీ. అంటే ఏమిటి? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లోనూ వీటి గురించి ప్రస్తావన లేదు. ఆర్టికల్ 263 ద్వారా అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసినట్లుగా వీటిని ఏర్పాటు చేయలేదు. వీటిని కేవలం పార్లమెంటు చేసిన ఒక సాధారణ చట్టం, అదే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యూషనల్ వర్సెస్ స్టాట్యుటరీ. ఈ తేడాను మీరు అంత స్పష్టంగా గుర్తుంచుకుంటే పరీక్షలో అంత సులభంగా మార్కులు సాధించగలరు. ఈ మండలుల ప్రధాన ఉద్దేశ్యం ప్రాంతీయ స్థాయిలో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య సహకారాన్ని, సమన్వయాన్ని పెంపొందించడం. దేశాన్ని 5 జోన్లుగా విభజించి ప్రతి జోన్కు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ మరియు దక్షిణ మండలులు. ఈ 5 కౌన్సిళ్లకు ఉమ్మడి చైర్మన్గా కేంద్ర హోంమంత్రి ఉంటారు. ఇది మరో ముఖ్యమైన పాయింట్. హోంమంత్రి చైర్మన్గా ఉండటం వల్ల కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం సులభమవుతుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వాటికోసం 1971లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. దీనికి ఆర్థిక ప్రణాళికతో పాటు భద్రత, శాంతిభద్రతల వంటి అదనపు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఓకే, ఈ సెక్షన్ను ముగించే ముందు పరీక్షల కోసం ఈ రెండింటి మధ్య ఉన్న కీలక తేడాలను ఈ పట్టిక రూపంలో మరోసారి గుర్తు చేసుకుందాం. మొదటిది స్వభావం. అంతర్రాష్ట్ర మండలి రాజ్యాంగబద్ధమైనది, ఆర్టికల్ 263. జోనల్ కౌన్సిల్స్ చట్టబద్ధమైనవి, 1956 చట్టం. రెండవది అధ్యక్షత. అంతర్రాష్ట్ర మండలికి ప్రధాని అధ్యక్షత వహిస్తారు, జోనల్ కౌన్సిల్స్కు కేంద్ర హోంమంత్రి అధ్యక్షత వహిస్తారు. మూడవది పరిధి. అంతర్రాష్ట్ర మండలి దేశవ్యాప్త అంశాలను చర్చిస్తుంది, జోనల్ కౌన్సిల్స్ కేవలం ప్రాంతీయ అంశాలను మాత్రమే చర్చిస్తాయి. ఈ 3 కీలకమైన తేడాలు గుర్తుంచుకుంటే దీనిపై వచ్చే ఏ ప్రశ్నకైనా మీరు సులభంగా సమాధానమివ్వగలరు. ఓకే, ఇంతవరకు మనం ఈ అధ్యాయంలోని ప్రతి అంశాన్ని లోతుగా, విశ్లేషణాత్మకంగా చర్చించాం. ఇప్పుడు ఈ అధ్యాయంలోని అత్యంత ముఖ్యమైన అంశాలను పరీక్షల కోసం వేగంగా ఒక క్రమ పద్ధతిలో పునశ్చరణ చేద్దాం. మీరిప్పటివరకు నేర్చుకున్నదంతా మీ మెదడులో స్థిరపడటానికి, సులభంగా గుర్తుంచుకోటానికి ఈ రీక్యాప్ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. సిద్ధంగా ఉండండి. మనం ఈ అధ్యాయంలో చర్చించిన అత్యంత కీలకమైన ఆర్టికల్స్ ఇవి. ఒక్కసారి వేగంగా వాటి సారాంశం చూద్దాం. ఆర్టికల్ 261 ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్. ఒక రాష్ట్ర చట్టాలు, రికార్డులు దేశమంతా చెల్లుబాటవడం. ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర జల వివాదాలు. పార్లమెంట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం మరియు కోర్టుల అధికార పరిధిని మినహాయించడం. ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర మండలి. సహకార సమాఖ్యవాదం కోసం ప్రధాని అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగబద్ధమైన వేదిక. ఆర్టికల్ 301 వాణిజ్య స్వేచ్ఛ. భారతదేశం ఒకే ఆర్థిక మార్కెట్గా ఉండాలని చెప్పే ప్రాథమిక నిబంధన. ఆర్టికల్స్ 302 నుండి 307 వాణిజ్యంపై పరిమితులు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్, రాష్ట్రాలు విధించే నియంత్రణలు. వీటిపై ఫ్లాష్ కార్డులు తయారు చేసుకుని రోజూ రివైజ్ చేయండి. ఇది చాలా సహాయపడుతుంది. ఇప్పుడు మనం చర్చించిన ముఖ్య సంస్థలు మరియు వాటి స్వభావాన్ని, వాటి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాలను ఈ పట్టికలో మరోసారి గుర్తు చేసుకుందాం. జల వివాద ట్రిబ్యునల్స్ 3 పదాలు గుర్తుంచుకోండి. యాడ్ హాక్ తాత్కాలికం, చట్టబద్ధమైనవి స్టాట్యుటరీ మరియు తీర్పు బైండింగ్ కట్టుబడి ఉండాలి. అంతర్రాష్ట్ర మండలి 3 పదాలు శాశ్వత, పర్మనెంట్, రాజ్యాంగబద్ధమైనది కాన్స్టిట్యూషనల్ మరియు సిఫారసులు సలహాపూర్వకమైనవి అడ్వైజరీ. జోనల్ కౌన్సిల్స్ మరియు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 3 పదాలు శాశ్వత, పర్మనెంట్, చట్టబద్ధమైనవి స్టాట్యూటరీ మరియు సలహాపూర్వకమైనవి అడ్వైజరీ. ఈ సూక్ష్మమైన తేడాలే ఆబ్జెక్టివ్ ప్రశ్నలలో మిమ్మల్ని మిగతా అభ్యర్థుల కన్నా ఒక అడుగు ముందుకు నడిపిస్తాయి. చివరిగా ఒక్క మాట గుర్తుంచుకోండి, విజయం అనేది ఒకే రోజులో వచ్చే అద్భుతం కాదు. అది ఒక సుదీర్ఘ ప్రయాణం.
ప్రతిరోజు మీరు చదివే ప్రతి ఆర్టికల్, అర్థం చేసుకునే ప్రతి కాన్సెప్ట్, చేసే ప్రతి చిన్న ప్రయత్నం కలిసి మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. ఈరోజు మనం చర్చించుకున్న ఈ అంతర్రాష్ట్ర సంబంధాల అధ్యాయంలోని ప్రతి భావనపై సంపూర్ణ పట్టు సాధించండి. ఇలాంటి ప్రతి అడుగు మిమ్మల్ని మీ లక్ష్యమైన సర్వీస్కు దగ్గర చేస్తుంది. మీ కృషిని, మీ పట్టుదలను ఎప్పుడూ వదులుకోవద్దు. విజయం తప్పక మీదే అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.